హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే మరో చక్కటి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. టమాటో ఆనియన్ ఎగ్ కర్రీ. చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అండి. దీనికైతే ముందుగా నేను ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాస్త వేడెక్కాక ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపటలాడాక నేను ఒక 6 ఆనియన్స్ సన్నగా తరుక్కొని వేసుకున్నానండి. ఇప్పుడైతే వీటిని దూరగా వేయించుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఆనియన్స్లో ఉన్న పచ్చిదనం కూడా పోవాలి కదండి. అందుకని ముందుగా ఆనియన్స్ని వేయించుకుంటున్నాను. కొన్ని రెసిపీలు అండి చాలా సింపుల్ అనిపిస్తాయి, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అందులో ఇది కూడా ఒకటి అనుకోవచ్చు. ఇప్పుడైతే నేను కొన్ని పచ్చిమిర్చిని పచ్చగా గ్రైండ్ చేసుకున్నాను. అది కూడా ఇందులోకి వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ని బాగా పచ్చిదనం పోయే వరకు వేయించుకుంటున్నానండి. ఇలా వేయించుకునేటప్పుడు కాస్త ఉప్పు వేసుకుంటే ఆనియన్స్లో ఉండే వాటర్ బయటకు వచ్చేసి తొందరగా ఆనియన్స్ కుక్ అవుతాయని నా అభిప్రాయం అండి. నేనైతే మోస్ట్లీ ఇలాగే చేస్తుంటాను. ఒక్కొక్కసారి స్కిప్ చేస్తాను, కానీ కొన్ని కర్రీస్లో మోస్ట్లీ నేను ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్లో మోస్ట్లీ నేను సాల్ట్ వేస్తూ ఉంటాను. మీరు కూడా ఇలాగే వేస్తారా? చూడండి, ఇప్పుడైతే పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ని కాస్త వేయించి మూత పెట్టుకున్నాను. ఇంకొక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. అలాగే వదిలేస్తే అడుగంటేస్తుంది కదండి. ఇలా బాగా ఒక 15 to 20 మినిట్స్ వేయించుకోవాలండి. ఇప్పుడు చూడండి, మోస్ట్లీ వేగిపోయాయి. ఈ స్టేజ్లో నేనైతే ఇక్కడ ఒక 12 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నానండి. మీకు ఎక్కువ అనిపించవచ్చు, కానీ ఇది కుక్ అయ్యాక అస్సలు చాలా అంటే చాలా తక్కువ కూర అవుతుందండి. నేను ఇక్కడైతే ఒక 5 మెంబర్స్కి చేస్తున్నానండి. మీరు మనుషులను బట్టి క్వాంటిటీ కాస్త తగ్గించుకోండి, కానీ తప్పకుండా ట్రై చేయాలండి. ఈ రెసిపీ చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే టమాటోస్ని బాగా ఆనియన్స్తో పాటు మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకున్నాను. మరొక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక్కసారి కదిలించుకుంటున్నాను, లేదంటే అడుగంటేస్తుంది కదండి. ఈలోపు అయితే నేను ఎగ్స్, మనకి ఎంత క్వాంటిటీ ఎగ్స్ కావాలో ఆ ఎగ్స్ని ఇంకొక సైడు బాయిల్ చేసేసుకొని పొట్టు తీసేసుకొని దానికి కాస్త కట్స్ పెట్టుకున్నానండి. కట్స్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడైతే బాగా టమాటోస్ నుంచి కూడా వాటర్ బయటకు వచ్చేసింది. ఈ స్టేజ్లో మనం కాస్త 1 స్పూన్ ఆఫ్ పసుపు, 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి, ఇందాక మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, అందుకనే నేను 1 స్పూన్ కారపొడి వేస్తున్నానండి. లేదు మీరు పచ్చిమిర్చి వేయట్లేదంటే ఇంకాస్త కారం వేసుకోవచ్చు. అంతేనండి, ఇంకేం మసాలాలు వద్దు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు, ధనియాల పొడి, కారం, ఇంతేనండి. చాలా అంటే చాలా సింపుల్ ఇంకా టేస్టీగా ఉండే రెసిపీ. చిన్న ఇంగ్రీడియంట్స్తో కూడా మంచి రెసిపీస్ చేసుకోవచ్చండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. చూడండి,
ఇప్పుడైతే 40% వరకు టమాటోస్ కూడా కుక్ అయిపోయాయండి. ఇంకొక 5 మినిట్స్ ఆగితే ఇంకాస్త కుక్ అవుతాయి. చూడండి, ఇప్పుడైతే ఆల్మోస్ట్ వాటర్ అంతా బయటకు వచ్చేసిందండి. కూర చూడండి, ఇందాక వేసినప్పుడేమో 80% ఫుల్ అయిపోయింది. ఇప్పుడైతే 50% వరకు తగ్గిపోయింది. కర్రీ చాలా తక్కువగానే అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే బాగా 70 to 80% టమాటోస్ కుక్ అయిపోయాయండి. ఈ స్టేజ్లో నేను కొత్తిమీర తరుగు వేసుకుంటున్నాను. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి. నేను కాస్త కొత్తిమీర కాస్త ఎక్కువ వేస్తానండి. చూడండి, ఇప్పుడైతే 70% పైగానే కుక్ అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు ఉంటే చాలండి. చూడండి, మంచిగా కుక్ అయిపోయింది. అంతేనండి, ఇంకాస్త ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే సిమ్లో పెట్టేస్తున్నానండి. ఇంకొక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయిందండి. మీకు దగ్గర నుంచి చూపిస్తానండి. చూడండి, మనం బాగా వేయించుకునేటప్పుడు మనం దగ్గర ఉన్నప్పుడు అయితే ఫుల్లో పెట్టుకొని వేయించుకోవచ్చండి. మనం కాస్త వెళ్ళి కూర్చుంటున్నామంటే సిమ్లో పెట్టేసేయండి. చూడండి, దగ్గర నుంచి ఎంత మంచి కలర్ వచ్చిందో. మనం ఇందాక కారపొడి వేసుకున్నాం కదా, దానివల్ల ఇంకా టమాటోస్ కూడా దానివల్ల మంచి కలర్ వచ్చిందండి. అంతేనండి. ఒకవేళ కొంతమంది వెజిటేరియనే ఇష్టపడతారు కదండి. వెజిటేరియన్స్ అయితే ఈ స్టేజ్లో దింపేసుకోవడమే. లేదు మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఈ స్టేజ్లో మనం ఎగ్స్ వేసుకోవచ్చండి. ఎగ్స్ వేస్తే ఇంకా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నేనైతే ఇక్కడ ఎగ్స్ వేసేసుకున్నానండి. ఎగ్స్ వేసుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ చాలండి. ఆ తర్వాత ఆపేసుకోవడమే, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. ఆపేసాక కూడా, గ్యాస్ కట్టేసాక కూడా ఒక 10 నిమిషాల నుంచి 10 లేదా 15 నిమిషాలు ఆ ఎగ్స్ని ఆ కర్రీలో అలాగే వదిలేసేయండి. అప్పుడు ఏంటంటే ఎగ్స్ లోపలికి ఆ కర్రీ మొత్తం వెళ్ళి చాలా అంటే చాలా రిచ్ టేస్ట్ వస్తుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి.